నేపాల్లో ప్రధానంగా జరిగింది ఏంటంటే ఆ ప్రభుత్వం చేసిన అవినీతి, అదేవిధంగా నేపాల్లో ఏదైతే నెపోటిజం అంటే రాజకీయ వారసత్వ రాజకీయాలకి అక్కడ ఉన్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా చాలా న్యూస్ ఛానల్లో చూసింది ఏంటంటే అక్కడ నేపాల్ ప్రజలు ప్రభుత్వంపై పోరాటం చేశారు. ప్రభుత్వంపై ఇది ఏదైతే ప్లాట్ఫారంలు సంబంధించిన ఏదైతే ప్రశ్నించే గొంతులు ఏవైతే ఉంటాయో ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి మాత్రమే ఆపేశారు. అందుకే అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్ చెప్తున్నాయి. కానీ అది కాదు. అక్కడ రాజకీయ వ్యవస్థపై అక్కడ ఉన్న ప్రజలు, యువతలు తిరుగుబాటు చేశారు. రాజకీయ వ్యవస్థలో కేవలం డబ్బున్న వాళ్ళు లేదా వాళ్ళ వారసత్వంకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉండడమే ఈ యొక్క ఏదైతే జన్ రెవల్యూషన్ అనేది ఏదైతే ఉద్యమం ఉందో అది నేపాల్లో జరగడం జరిగింది. మన దేశంలో కూడా ఈ వారసత్వ రాజకీయాలకి యువకులు స్వస్తి పలికేలాగా పోరాటం చేయాల్సిన అవసరం, సందర్భం ఉంది. మన దేశంలో కూడా అలాంటి ఉద్యమాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ధనికుల పిల్లలేమో ఒక రకంగాను, పేదవాళ్ళ పిల్లలేమో ఒక రకంగాను, అదేవిధంగా ధనికుల పిల్లలేమో ధనవంతులుగాను, పేదవాళ్ళ పిల్లలేమో ఇంకా పేదవాళ్ళుగా కొనసాగించిపోవడం. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వారసత్వంగా వచ్చిన రాజకీయ నాయకులు ఉన్నారో మళ్ళీ వాళ్ళ పిల్లల్ని రాజకీయాలు తీసుకొచ్చే వాళ్ళే కొనసాగించే ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలు వ్యతిరేకించడం నేపాల్లో యొక్క ప్రధానమైన తిరుగుబాటుకి ఇది ఒక ప్రధానమైన కారణం. కాబట్టి సమానత్వం అనేది అన్ని రంగాల్లో రాజకీయాల్లో కూడా యువతకి సమానతమైన వాటా ఇవ్వాలి. యువతకి కేవలం ఉద్యోగులుగాను మాత్రమే యువకులు కేవలంగా శ్రామికులకు మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా యువతలకి సమానమైన వాటా ఇవ్వాలి. ప్రభుత్వంలో కూడా వాళ్ళ వాటా, వాళ్ళ హక్కు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొన్న కూడా ఆగస్టు 15 రోజు కూడా నేను చెప్పాను, భగత్ సింగ్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, స్వామి వివేకానంద గారు లాంటి వ్యక్తులు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. కానీ అలాంటి యువకులకి ఈరోజు రాజకీయాల్లో ఏ రకమైన వారసత్వం, ఏ రకమైన అవకాశాలు రాజకీయాల్లో లేవు. యువకులకి రాజకీయాల్లో ప్రధానమైన హక్కుదారులు ఈ దేశంలో ఉన్న కేవలం ఓటర్లు మాత్రం. యువకులకి ఏంటంటే కేవలం రాజకీయ నాయకులు ఓటర్లుగానే చూసుకున్నారు. అలా ఓటర్లు కాదు, ఈ రాజకీయ వ్యవస్థలో వాళ్ళకి భాగం ఇవ్వాలి, ఈ రాజకీయ ప్రభుత్వంలో వాళ్ళకి హక్కుదారులకు ఇవ్వాలి. అలా ఇవ్వలేనప్పుడే ఇలాంటి యొక్క సమస్యలు వస్తాయి. ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే అవినీతి మీద కూడా ఈ యొక్క అక్కడ చేస్తున్న ప్రభుత్వం మీద అవినీతి అనేది కూడా ప్రధానమైన అంశం. మన దేశంలో కూడా చాలా అంటే మన దేశంలో ఉన్న ఏదైతే దోచుకున్న సంపద ఉందో సిస్బెక్లో దాచుకుంటున్నారు. అంటే ఆ స్థాయి అంటే కేవలం నేపాలే కాదు, నేపాల్ మించిపోయే అవినీతి మన దేశంలో ఉంది. అలాంటి అవినీతిని యువకులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. యువకులు రాజకీయాల్లోకి దూరిపోవాలి. ఎందుకంటే రాజకీయాల్లోకి ఎవరో ఏ అవకాశాలు ఇవ్వరు. ఎందుకంటే కేవలం వారసత్వం మాత్రమే కొనసాగుతుంది. కాబట్టి రాజకీయాల్లో యువకులు చాలా యాక్టివ్గా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఉద్యమంలో ప్రధానంగా అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఒక వ్యక్తి అక్కడ మేయర్గా కొనసాగుతారు. ఆయన కూడా ఈ ఉద్యమానికి చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. మన దేశ రాజకీయ వ్యవస్థ మార్పు అనేది ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెపోటిజం ఏదైతే ఉందో అది చాలా భయంకరమైనది. అక్కడ పిల్లలు అంటే మనమే కాకుండా రేపు మన పిల్లల్ని కూడా ఇదే ఈరోజు మనం ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నామో రేపు మన పిల్లలు కూడా ఇదే రాజకీయ నిరుద్యోగులుగా మెలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రభుత్వం మీద అక్కడ ఉన్న ప్రజలు అంటే తట్టుకోలేక వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వ అవినీతిని ఎప్పుడైతే ప్రశ్నించారో అప్పుడు ఏదైతే సోషల్ ప్లాట్ఫామ్ మొత్తం ఆపివేయడం జరిగింది. దేశ రాజధాని మంత్రి ఎవరైతే ఉన్నారో ఎందుకు రాజీనామా చేశారు? అదే అంటున్నాను, రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే వీళ్ళు ప్రశ్నించిన దానికి ప్రభుత్వాలు జవాబు చెప్పాలి. ప్రజలు ప్రశ్నించినప్పుడు, ఓటర్లు ప్రశ్నించినప్పుడు ప్రభుత్వాలు జవాబులు చెప్పాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు వైలెన్స్ చేస్తున్నారంటే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళకి వాక్ స్వాతంత్రం అనేది ఉంది. మన దేశంలో కూడా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చేసిన ప్రతి అంశం మీద కూడా మాట్లాడే రైట్స్ ఉంటాయి, ప్రశ్నించవచ్చు, ప్రభుత్వాల మీద ప్రశ్నించవచ్చు, లోపాలని ప్రశ్నించవచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఇలాంటి అంశాలు ఏదైతే వాళ్ళు ప్రశ్నించే అంశాన్ని కూడా వాళ్ళకి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా కేవలం ఒక బానిసలాగా చూసే విధానం ఏదైతే ఉందో దాన్ని అక్కడ ప్రజలు తట్టుకోలేకపోయారు. పోరాటంలో 19 మంది చనిపోయారు. దీన్ని ఏమంటారు మీరు? అది బాధాకరం. ఏదైనా మన పౌరులు చనిపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే ఉద్యమం చేసినప్పుడు అది ఎటువైపు దారి తీస్తుందనేది మనం చెప్పలేం, అది ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఈ ఉద్యమం వెనకాతలో ఉన్న అంటే ఈ స్థాయిలో ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది విశ్లేషణ. అదేవిధంగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద విచారణ చేయిస్తానన్నది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ నేపాల్ మీద ఈ ఉద్యమం వెనకాతల అసలు ఈ స్థాయి ఎందుకు వచ్చింది, ఎంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది విషయం మీద కూడా ఐక్యరాజ్య సమితి కూడా విచారణ చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా కేవలం మీరు అంటుంది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా వాళ్ళ ఇంటి ముందు కూడా ధర్నా చేశారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ధర్నాలు చేశారు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఇంటి మీద కూడా దాడులు చేశారు. అంటే టోటల్ రాజకీయ వ్యవస్థ మీదే నేపాల్ యువకులు పోరాటం చేశారని చెప్పుకోవచ్చు. మీకు నేపాల్లో జరిగే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మీరు చూసి ఉండింటారు. సో ఈ మీడియాని కంట్రోల్ చేయడం నేపాల్ అనేది రైట్ డెసిషన్ అంటారా? రాంగ్ అన్న, చాలా రాంగ్. అది ఒక సామాన్యుడికి అండ ఉంది అంటే ఒక మీడియా ఒక్కటేనన్న.
ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక పెద్ద పెద్ద వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు కంట్రోల్లో ఉంటున్నారు, ఈరోజు ట్యాక్సులు కడుతున్నారు, గవర్నమెంట్ ముందుకు నడుస్తుందంటే ఒక మీడియా భయం అనేది వాళ్ళల్లో ఉండబట్టే. ఎందుకంటే గవర్నమెంట్ అధికారులకు భయపడతలేదు, పోలీసులకు భయపడతలేదు, ఎవరికి భయపడతలేదు, ఒక మీడియాకే భయపడుతున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, ముందుకు వస్తున్నారు. ఎందుకు ఆ మాట అన్నానంటే ఇప్పుడు ఏడ రైడ్స్ అనేది జరగట్లా, మీరే చూస్తున్నారు. ఇంతకుముందు నెలకొకటి మనకు రైడ్ కనపడేది, ఎక్కడైనా దేశంలో కానీ ఎక్కడైనా కానీ ఒక రైడ్ అనేది కనపడేది. ఇప్పుడు ఏడుందన్నా సిబిఐ లేదు, ఏసీబీ లేదు, ఆర్సీబీ లేదు, ఈసీబీ లేదు. నేపాల్ గవర్నమెంట్ ఏమంటుందంటే రాముడు మా దేశంలో పుట్టాడు, మా దేవుడు అని చెప్పేసి ప్రచారం చేశారు. ఓకేనా, నిజంగా రాముడు అక్కడే పుట్టారంటారా? అంటే జనాలు తెలియదు అంటారా? ఇక అది క్లారిటీగా మనకి అంత క్లారిటీగా తెలియదు అన్న. కానీ అక్కడ నడుస్తుంది రాముడు గురించి దేవుడి గురించి కాదు కదన్న, సోషల్ మీడియా. ఒక సోషల్ మీడియా ఉన్నవాడిని బయట పెట్టింది. అక్కడ ఉన్నవాడి రాజకీయాన్ని బయట పెట్టేవాడికి సామాన్యుడికి కోపం వచ్చి ముందుకు వచ్చి సోషల్ మీడియాకి సపోర్ట్ పలికాడు. ఈ రోజు ఆడ ఒక స్టూడెంట్ అనేవాడు బయటకు వచ్చాడంటే మెయిన్ దాని వల్లే. అది అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకులు కూతుర్లు బయట దేశాలలో ఉండి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చూసి గొడవ పడుతున్నారని చెప్పేసి సోషల్ మీడియా బ్యాన్ చేసి మెయిన్ అదేనన్నా. నేపాల్ అధికారులు కొడుకులు కూతుర్లు కూడా మన భారతదేశంలో చదివిస్తున్నారు కానీ అక్కడ చదివిట్లా, ఆ సంస్కృతి నేర్పట్లా, ఆ రామాయణం నేర్పట్లా, మళ్ళీ దేవుడు భీముడు అంటున్నారు. పైకేమో లోపల జరిగేదంతా ఏమీ లేదు. ఒక ఎమ్మెల్యే చూశారుగా, ఆ ఎమ్మెల్యేకి ఒక హెలికాప్టర్ వచ్చేసి వాడి సామాన్లు వాడి ఇంట్లో వేసుకుని వెళ్ళారంటే వాడికి ఎంత డబ్బు, వాడు డబ్బు ఉంది కాబట్టి వాడు వెళ్ళగలిగాడు, లేకపోతే వెళ్ళగలిగేవాడేనా? మరి ఒక హెలికాప్టర్ వచ్చిందంటే మరి అర్థం చేసుకోండి. అట్లా సో మరి వాళ్ళ పిల్లలు చేసే ఎంజాయ్మెంట్ తెలియదని చెప్పేసి ఇట్లా సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడం కరెక్ట్ రాంగ్ అన్న. సోషల్ మీడియా జోలికి వెళ్ళకూడదన్న, కంట్రోల్ చేయి. నీకు ఎంత లిమిట్ అంత లిమిట్కే కంట్రోల్ చేయాలి, మరీ దాటకుండా కంట్రోల్ చేయి. అంతేగాని నువ్వు శాంతం తీసేసి సామాన్యుడు ఒక గుండెకాయని తీసేస్తానంటే ఎవరు ఊరుకుంటారన్నా? ఎవరు ఊరుకోరు. మిగతా దేశాల్లో కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు నీ దేశం ఎంతో గట్టుదిట్టం సెక్యూరిటీ అనుకున్నారు, ఏమైంది? ఇప్పుడు ఆర్మీ చేతికి వెళ్ళింది. అది ఆ ఆర్మీ కూడా లేకపోతే ఏంది నీ పరిస్థితి? నువ్వు ఇప్పుడు ఎటు బారిపోయావో, ఎక్కడ ఉండవో, నీ అధికారులు ఏడుండారో, ఎమ్మెల్యేలు ఏడుండారో అని కాలంలో పడేసి కొట్టారు ఒక ఎమ్మెల్యేని. మరి అట్లాంటి పరిస్థితి నీకు వచ్చిందంటే ఇంకేం ప్రయోజనం చెప్పు? నీకేం పేరు ఉంటుంది? ఇంకా 40 ఏళ్ళు 30 ఏళ్ళు బతుకుతారు అధికారులు కానీ, అంతా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళే. ఇంకా 30-40 ఏళ్ళు ఉంటే ఆ అవమానం జరిగి వాళ్ళు ఎట్లా భరించగలరు, ఎట్లా తిరగగలరు, సామాన్యుల దగ్గరికి ఎట్లా వెళ్ళగలరన్నా చాలా ఇబ్బంది పడతారు. నేపాల్ పిఎం రాజీనామా చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ మెయిన్ అదేనన్నా, కంట్రోల్ చేయలేకపోయాడు. సామాన్యుడిని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం అన్నా. సామాన్యుడి జోలికి ఎవరు వెళ్ళకూడదు అనేది ఒక ఉదాహరణ ఈ రోజు నేపాల్లో మనకు కనపడింది అన్న. 19 మంది చనిపోయారు అన్న, స్టూడెంట్లు అన్న. చాలా ఇబ్బంది, అది చాలా బాధేసింది అన్న. తోటి స్టూడెంట్లకు కూడా ఆ వీడియోలు అక్కడ మనకి బయటికి రాలేదు కానీ అక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్లు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకేష్ గారు కూడా వాళ్ళు మాట్లాడారు మన స్టూడెంట్లతో, ఎవరిని బయటికి రావద్దన్నారు, లోపల ఉండమన్నారు, జాగ్రత్తగా ఉండమన్నారు. అదొక్కటే చాలా బాధేసింది అందరికి. రాజీనామా చేయడం కరెక్ట్ అంటారు? చేయాలన్నా, రాజీనామా చేయాలి. ఇప్పుడు ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకోపోతే ఇంకా గవర్నమెంట్ నడుపుదాం అనుకుంటే కనపడితే వీళ్ళకి ఎట్లా జరిగిందో వాళ్ళకి కూడా అంతగానే హీనంగా జరిగింది. చాలా మంది మన యొక్క భారతదేశాలు ఏమంటున్నారంటే మన భారతదేశం ఎవరైతే ఏ దేశం అయితే ఎదురు తిరుగుతుందో వాళ్ళకి ఇదే గతి అని చెప్తున్నారు. కరెక్ట్ అన్న, నిజం అన్నది నిజం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మన దగ్గర ఉన్న సెక్యూరిటీ కానీ, మన దగ్గర ఉన్న విధానాలు కానీ, మన దగ్గర ఉన్న పట్టు కానీ ఇప్పుడు సామాన్యుడికి అర్థమవుతుంది. ఒక్క రాజ్యాంగం, ఆ రాజ్యాంగం అనేది కొద్దిగా మార్పులు జరగాలి. జరిగితే మనమే అమెరికాను కూడా దాటేసే అవకాశాలు ఉన్నాయనే ఆశ మొదలైందన్న. అసలు సోషల్ మీడియా బ్యాన్ చేసుడు కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఇప్పుడు దాని ద్వారానే చాలామంది ఎదుగుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియా అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి అది ఉంటే మంచిది. ఇక ఏంటంటే దాని ద్వారా చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి, చాలామంది క్రియేటివ్ యాక్టర్స్ వస్తున్నారు, దాని ద్వారా ఇక క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అక్కడ మన కంటెంట్ రైటర్స్ దొరుకుతున్నారు, యూట్యూబర్స్ చాలామంది దాని ద్వారానే వచ్చారు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ అన్నీ వస్తున్నాయి, న్యూస్, మీమర్స్, ఇలా అలా స్ప్రెడ్ అవుతుంటా సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఎదుగుతున్నారు. అది అండ్ ఇంకోటి ఏంటంటే అన్న, సోషల్ మీడియా మంచి కోసమే కాకుండా చెడు కోసం కూడా కొంతమంది యూజ్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా సోషల్ మీడియాని దాన్ని ఒక మంచి విధంగా తీసుకుంటే, మంచి విధంగా వాడితే ఒక బెస్ట్ స్టెప్లుగా మనం ఎదగచ్చు. కానీ వాళ్ళ పిల్లల వీడియోస్ అవన్నీ బయటకు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు బ్యాన్ చేస్తున్నారు. అది కరెక్టే అంటారా? అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ అది కరెక్ట్గా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు ఆ తప్పులు చేయాలి? అంటే సమాజం ఇట్లా తయారవుతుందా రోజు, లేకపోతే వాళ్ళే తప్పులు చేసుకుంటూ కూర్చుంటున్నారు ఇట్లా? ఏందన్నా నాకు అసలు అర్థం కాదు. ఎప్పుడు చూసినా బయట చాలా వరకు అయితే ఇట్లా జరుగుతున్నాయి అనర్థాలు. ఏంటంటే బయట ఇట్లా రేప్ కేసులు, మర్డర్లు ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయన్న. ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేశారు. ఎందుకు? నాకు
జనాల సోషల్ మీడియా అంటే నార్మల్ కామన్ పీపుల్స్ ని కంట్రోల్ చేయలేకన్నా ఏంటి రాజీనామా చేశారు ఆయన. ఇక ఏమో అన్న అసలు ఆయన గురించి నాకు అంత బ్యాన్ చేయడం వల్ల మంత్రులని బియ్యం కానీ రోడ్ల మీద ఉప్పించి కొడుతున్నారు. అంటే దేనికంటారు అది, ఎందువల్ల అంటారు? అది మైనస్ అంటారు, ప్లస్ అంటారా? సోషల్ మీడియా ఎట్లా అది? అది మైనసే అన్న. అంటే చాలా